క్రోధినామ సంవత్సరము వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఫలితము ఈ విధంగా ఉన్నాయి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లానే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరము మే 1 నుంచి సంవత్సరం అంతా వరకు జన్మరాశి యందు గురుడు రజితమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా రాజ్యస్థానమునందున తామ్రమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరం అంత వరకు ఏకాదశ పంచమ స్థానములందు సువర్ణమూర్తులుగాను సంచరిస్తూ ఉన్నారు. రాహు లాభమునందును ఉండుటచే అన్ని రంగాల్లోనూ విజయాన్ని కలుగజేస్తాడు. ఆర్థిక లాభాల ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, వ్యాపార వృద్ధి కలుగుతుంది. దశమన శని ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు, నూతన వ్యాపారాలు చేస్తాడు, కృషికి తగిన ఫలితాన్ని ఇస్తాడు. వృషభ రాశిలోనికి గురుడు సంచారం వీరికి ఆశానాథ దృక్పథంలో పాటు నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు. వ్యవసాయ రంగంలో వారికి అత్యున్నత ఫలితాలు కలుగుతాయి. కొత్త రకం పంటలు పండించి ఆదాయం పొందుతారు. అనుకూల ఆశయాలు సాధిస్తారు. ప్రయత్నిస్తే అన్నిటిలోనూ రాణించగలుగుతారు. వీరు ముఖ్యంగా కొత్త అవకాశాలు లభించే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. అయితే సంవత్సర ప్రారంభము వ్యయరాశి గతుడైన గురుడు శుభమూలకంగా ధన వ్యయాన్ని కలుగజేస్తాడు. తదుపరి జన్మరాశి యందు గురుని సంచారం వలన స్థానచలనము స్థానభ్రంశము ఉండును. సంబంధ అనారోగ్య సమస్యలు తలపడను. కాళ్ళ నొప్పులు, తర్వాత కీళ్ళ నొప్పులు కలగవచ్చును. అదేవిధంగా గురువు అనుకూలంగా లేని సందర్భంగా గురువుకి శనగలు దానం ఇస్తే కొద్దిగా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి. ఈ సంవత్సరము వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 2 ఉంటే వ్యయం 8 ఉంది. రాజ్యపూజ్యము 7, అవమానం 3. వీరు ప్రధానంగా సాయిబాబాకి కానీ దత్తాత్రేయ స్వామికి కానీ అర్చన కానీ అభిషేకం చేస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది. గురువు కొంత అనుకూలంగా లేడు, అంటే ఈ సంవత్సరం 1వ ఇంట్లోకి వస్తున్నాడు కాబట్టి కొంత అనుకూలంగా లేడు. ఆ స్థానంలో ఉన్నా కూడా కొద్ది మంచి చేయొచ్చు. కాబట్టి గురువుకి పూజ చేసుకుంటే శుభం కలుగుతుంది. రాహువు మంచి స్థానంలోనే ఉన్నాడు, కేతు కూడా మంచి స్థానంలోనే ఉన్నాడు కాబట్టి వారికి ఉలవలు మినుములు దానం ఇస్తే మంచి జరుగుతుంది వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి. తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.